కేసీఆర్ దొరపాలనలో బయటికి రాలే, నిజంగా ఫామ్ హౌస్లో ఉండే నిజంగా ప్రజలను కలవలే కేసీఆర్. ప్రతిది కూడా కుర్చీలో కూర్చొని ఫోన్లలో మాట్లాడుతూ ఆ మీటింగ్లకు సభలకే పరిమితమయ్యాడు. బట్ ఈ యొక్క యనమల రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు బయటకు వచ్చిండ్రు? ఈ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు పేద ప్రజలను కలిసిండ్రు? ఎన్నిసార్లు ఒక రైతుల దగ్గరికి పోయినరు? ఎన్నిసార్లు ఆటో కార్మికుల దగ్గరికి పోయినరు? ఎన్నిసార్లు అమ్మలక్కల దగ్గరికి పోయినరు? ఎన్నిసార్లు ఆడబిడ్డల దగ్గరికి పోయినరు? ఎన్నిసార్లు అశోక్ నగర్ల విద్యార్థుల దగ్గరికి పోయినరు? అంతెందుకు మొన్నటికి మొన్న ఓల్డ్ సిటీలో గంత పెద్ద దుర్ఘటన జరిగింది. అమాయకులు ఆ షార్ట్ సర్క్యూట్తో చచ్చిపోయినారు అగ్ని ప్రమాదం వల్ల. ఎన్నిసార్లు పోయినరు? ఒక్కసారన్నా పోయినరా? ఒక్కసారన్నా సందర్శించినరా? ఆటో కార్మికుల దగ్గరికి పోలే, రైతుల దగ్గరికి పోలే, ఆడబిడ్డల దగ్గరికి పోలే, విద్యార్థుల దగ్గరికి పోలే, ఎక్కడ వెళ్ళిందే లేదు కదా. జూబ్లీహిల్స్ బంగ్లాల నుంచి వెళ్ళి ఇప్పుడు ఈయన ఈ దొర వెళ్ళలే. ఈ దొరకు మరి ఈయనకేం తేడా ఉంది చెప్పుండ్రి. ఇంకో దొరని తీసి దొరనే పెట్టుకున్నారు తప్ప ప్రజాపాలన ప్రజానాయకుని పెట్టుకోలే. ప్రజానాయకుడు పని విధానం అలాగుంటుంది. ప్రజా దర్బార్, వారం వారం ప్రజా దర్బార్ అన్నారు. వారం వారం వీళ్ళు ప్రజా దర్బార్ అన్నారు. వారం వారం ప్రజా దర్బార్ ఏమైంది? ఏమైంది? ఇదంతా కాదు. ఒక 2 నెలలు వారం వారం ప్రజా దర్బార్ అని ఒక్కసారి ఏదో బ్యానర్ కట్టిరు, ఇంత స్క్రీన్ అంతా చేసి బ్యానర్ ఏదో కట్టిండ్రు. ఓ 4 కుర్చీలు వేసుకున్నారు. వీళ్ళు 4 కూర్చొని వాళ్ళని పిలిపించారు. వాళ్ళు ఏదో వాళ్ళ సమస్యలు రాసి ఇస్తే అవి బఠానీలోకి అమ్మేసారు. మళ్ళీ అది వేరే విషయం, దాని తర్వాత మాట్లాడతాం. నెలకోసారి జిల్లాకు పోతా అన్నాడు ముఖ్యమంత్రి గారు స్వయంగా మీటింగ్ పెట్టి. ప్రెస్ మీట్ సాక్షిగా చెప్పిండు. మీడియా మిత్రుల మీడియా పాత్రికేయుల సాక్షిగానే చెప్పిండు. నెలకొక్కసారి నేను ప్రతి జిల్లా పర్యటిస్తా అన్నాడు. ఏమైపోయింది? ప్రజా దర్బార్ ఏది? దానికి ఒక్కదానికి సమాధానం చెప్పుర్రి. దొరనొద్దనుకున్నాం మనం అందరం. ఇప్పుడు వీళ్ళ వర్షాన్ని మాట్లాడదాం. దొర ఫామ్ హౌస్లో ఉన్నాడు, ప్రజలను కలవలే, బయటికి రాలే, దొరనొద్దనుకున్నాం. మరి ప్రజానాయకుడు ఎందుకు ప్రజలను కలుస్తలేడు? ఎందుకు కలుస్తలేడు? ప్రజానాయకుడు ఎందుకు రైతుల దగ్గరికి పోతలేడు? ప్రజానాయకుడు ఎందుకు జూబ్లీహిల్స్ వ్యక్తిగత బంగాళా నుంచి బయటికి వస్తలేడు? ప్రజానాయకుడు ఎందుకు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ తర్వాత ఒక ప్రజల కోసం ఆ ప్రజలకు ఏర్పాటు చేసి అందుబాటులో ఉండే ఆ ప్రజాభవన్లో ఎందుకు ఉంటలేడు? ప్రజాభవన్లో ఎందుకు ఉంటలేడు? వ్యక్తిగత ఇంట్లో నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు గడిపేది ఉంటే పదవికి రాజీనామా చేయి. ఆయన ఫామ్ హౌస్లో ఉండే నీ జూబ్లీహిల్స్లో ఉంటివి. ప్రజలకు అందుబాటులో ఏడున్నట్టయితుంది చెప్పుండ్రి. సరే, గతంలో అంతో ఇంతో కేసీఆర్ గారికి ఆ ప్రగతి భవన్ అని ఉన్నాడు కదా. ప్రజాభవన్ అని దానికి పేరు పెట్టి దాన్ని అజ్జేసి ఇజ్జేసి దాన్ని ఇజ్జత్ తీసిరే తప్ప, ఎందుకంటే పేర్లు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మగౌరవం TS to TG అన్నారు తెలంగాణ. ఒక్కటే మాట మాట్లాడతా. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ కథ ఉండని ఇట్లా కానీ TS to TG చేసిండ్రు. ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? TS to TG చేశారు. ఎందుకు అంటే ఉద్యమకారుల కోసం. ఇదే ఉద్యమకారుల కోసం. ఉద్యమకారుల యొక్క నినాదం, వాళ్ళ ఆత్మగౌరవం, అసలు తెలంగాణ పేరు ఇట్లనే ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏపీ ఉంటుంది, TN తమిళనాడే ఉంటుంది, KL కేరళ ఉంటుంది. ఎందుకు స్పెషల్గా తెలంగాణ స్టేట్ అని పెట్టాలి? తెలంగాణ స్టేట్ అని ఎందుకు పెట్టాలి అంటే కావాలని వీళ్ళు ఒక R యాడ్ చేసుకుంటే ఇది TRS అవుతుంది, TRS పేరుకు అనుసంధానంగా ఉండాలని చెప్పేసి దీనికి TS అని పెట్టింది కేసీఆర్ అని అన్నాడు. సరే, అవ్యూహం ఉండొచ్చు. బట్ కాకపోతే మీ ఉద్దేశం ఏంది? ఈ యొక్క ఆత్మగౌరవం నిలబడాలి, ఈ యొక్క కష్టం నిలబడాలని చెప్పిండు ఉద్యమకారుల గురించి. TS to TG చేసిండు. పేరులో మార్పు జరిగింది తప్ప ఈ ఉద్యమకారుల కుటుంబాలకు మీరు ఏడ న్యాయం చేసిండ్రు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్న బాజాప్తే 1200 మంది ఆత్మ బలిదానాలు అయితే ఎంతమంది వారి యొక్క కుటుంబ సభ్యులను మీరు ఆదుకున్నారు? ఒక 9 మందికి తలా ₹1 ఇస్తే సరిపోయిందా? చెప్పుండ్రి. సరే, జయరాజన్న, గద్దర్ గారు వీళ్ళందరూ కష్టపడ్డారు, వాళ్ళు కృషి చేసిండ్రు. సుద్దాల అశోక్ తేజ గారు, వాళ్ళందరి కృషి ఉన్నది, సంతోషం. అట్లాంటి వాళ్ళ యొక్క కష్టాన్ని, గోరెడ్డి వెంకన్న లాంటి వాళ్ళ యొక్క కష్టాన్ని, ఆ కళాకారుల యొక్క బాధను, ఆవేదన గుర్తు చేసి మీరు ఇచ్చిండ్రు, సంతోషం. మరి 1200 మంది ఆత్మ బలిదానాలు అయ్యిండ్రు కదా. ఇటువంటి వీర వనితలను కన్నా ఆ తల్లుల యొక్క కడుపు కోతకు మీరు ఏ రకంగా తీరుస్తారు? ఏ రకంగా సాయం అవుతారు? చెప్పుండ్రి. పేర్లు మార్పులో ఉపయోగం ఏముంది? నువ్వు TSను అట్లనే పెట్టి
ఈ 1200 మంది ఉద్యమకారుల యొక్క కుటుంబ సభ్యులను ఆదుకుంటే ఇవాళ నువ్వు దేవుడివి సామే, ఇవాళ నువ్వు దేవుడివి. కానీ నువ్వు పేరును మాత్రమే మార్చినావు. వాళ్ళ బతుకుల్లో మార్పు తీసుకొచ్చినవా? చెప్పు, వాళ్ళ బతుకుల్లో మార్పు తీసుకొచ్చినవా? టీఎస్ టు టీజీ అయింది. 1200 మంది ఉద్యమకారుల యొక్క కుటుంబ సభ్యుల జీవితాల్లో మార్పులు తీసుకురాలి. మనకు కావాల్సింది బతుకుల్లో మార్పు రావాలి, పేర్లలో, రంగుల్లో, రూపుల్లో కాదు. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లు నాసిరకం డబుల్ బెడ్రూమ్లు మాట. అదే నాసిరకం డబుల్ బెడ్రూమ్లకు రంగును మార్చినాం, మీ కాంగ్రెస్ గుర్తును వేసినాం, దాని నాణ్యత పరిచినవా? పరచలే. ఇప్పుడు కేసీఆర్ హయాంలో గతంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో అని చెప్పినాం. మాటలు మాత్రమే చెప్పినాం. 1,00,000 కోట్లలో కనీసం ఒక 1,000 కోట్లన్నా బయటికి తీసుకొచ్చినవా? పోనీ ఒక్క 10 మందినైనా నువ్వు అరెస్ట్ చేయించగలిగినవా? నువ్వు డైరెక్ట్ పోయి అరెస్ట్ చేసే హక్కు నీకు లేదు. బట్ ఎంక్వైరీ చేసే కమిషన్ కావచ్చు, వాళ్ళు చేసే విచారణ కావచ్చు, నువ్వు తీసుకునే ఇనిషియేటివ్ యాక్షన్స్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే ఆదేశాలు కావచ్చు, ఆ విధంగా ఉండాలి కదా. మాటలు, మార్పులు, రంగులు ఇవి కాదు కదా. జీవితాలు బాగుపడాలి, అప్గ్రేడ్ కావాలి.